Yeah, so we will discuss parallel and series combination of resistors అంటే combination of resistors. సో జనరల్గా మీకు 10th స్టాండర్డ్లో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ వచ్చింటుంది. రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్, ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ విల్ బి యాడప్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అని నేర్చుకుంటారు. సిమిలర్గా parallel combination reciprocals will be add up అని. So okay, so here we will see the capacitor series combination and parallel combination. So mixed combination అన్నది will leave for the next chapter. అంటే అక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ స్టార్ట్ చేసుకొని అక్కడ మనం క్లియర్గా కిర్చాఫ్స్ లాస్ అన్నీ అప్లై చేసి చూద్దాం. ఇక్కడ ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్స్ వరకు ఎట్లా చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడి వదిలేద్దాం. సో కిర్చాఫ్స్ లాస్ విల్ సీ లేటర్ ఆన్. ఓకే ఫైన్. సో కాంబినేషన్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్, కాంబినేషన్ ఆఫ్ capacitors. కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ సిరీస్ కాంబినేషన్. సో సిరీస్ కాంబినేషన్లో లెట్ సే దెర్ ఇస్ ఏ వన్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ connected to the positive terminal of the battery. So like this, another plate. This is the capacitor 1, two plates, plate 1 and plate 2. Then plate 2 of first capacitor and plate 1 of second capacitor both are connected. They are connected. Then 2. Then plate 2 of second capacitor is connected to the next one, plate 1. The last one finally connected to the negative terminal of the battery. So the battery will have the positive terminal and negative terminal. Let's say I'll indicate the potential of this battery with the symbol E. ఇంకా సింబల్ ఇలా పెడతా, ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ అంటాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, సో డోంట్ ప్రాబ్లం, ఎందుకంటే మళ్ళీ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతాననుకుంటే లెట్ us put E ఓన్లీ. సో దట్ డజంట్ మేక్ నో ప్రాబ్లమ్ హియర్ విత్ ద సింబల్స్, వి అనే పెడదాం, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మనం నెక్స్ట్ చాప్టర్లో ఇంట్రొడ్యూస్ చేస్తాం కరెంట్ ఎలక్ట్రిసిటీలో, అక్కడ దాని గురించి మాట్లాడతాం. ఓకే, నౌ దిస్ హాస్ ద కెపాసిటెన్స్ C1, దిస్ హాస్ ద కెపాసిటెన్స్ C2, దిస్ హాస్ ద కెపాసిటెన్స్ C3. జనరల్లీ బ్యాటరీ విల్ సెండ్ ద చార్జెస్, కీప్ ఆన్ సెండింగ్ ద చార్జెస్. లెట్స్ సే ఇట్ ఈస్ సెండింగ్ ద చార్జ్, ఏ పాజిటివ్ చార్జ్ పంపిస్తుంది అనుకుందాం. జనరల్లీ ఇట్ సెండ్స్ ద ఎలక్ట్రాన్స్, నాట్ పాజిటివ్ చార్జ్. Q అనే చార్జ్ వెళ్తుంది, లెట్స్ సే Q అనే చార్జ్ వెళ్తుంది. So this charge is keep on going. After reaching here, it will settle down here. So what it will do? It will immediately attract the negative charges. Once it is attracting the negative charges, it will push up the positive charges. So ఎక్కడ దాకా పోతాయి, ఈ రెండు కనెక్టెడ్ కాబట్టి దే విల్ కమ్ టు హియర్, అంతేనా. సో ఇది Q charge, ఇది మైనస్ Q charge. It push up positive charge. Then again it attracts the negative charges. Then it opposes, it sends the positive charge that side, అంతేనా. ఇది మళ్ళీ నెగిటివ్ చార్జ్. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నెగిటివ్ చార్జ్ అట్రాక్ట్ చేస్తుందంటే మళ్ళీ పాజిటివ్ చార్జ్ బ్యాక్. సో ఇలా బ్యాటరీ లోపలికి ఎంత ఛార్జ్ ఎంటర్ అవుతుందో బ్యాటరీ నుంచి బయటకు అంతే ఛార్జ్ పోతుంది. అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఎగ్జిస్ట్. సో ఛార్జ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇఫ్ దిస్ టైప్ ఆఫ్ charge distribution will occur, then we say that ki capacitors are connected in the series combination. So charge distribution ilage jaragali, then we say that ki these capacitors are connected in series. And ఇప్పుడు ఏం చెప్పొచ్చు, charge is same on all the capacitors, అంతేనా. the first point, charge is same on all the capacitors, charge is same on all the capacitors. Next, if we calculate the potential drops, potential differences, let's say here across this potential will be, if I can measure, it will be V1. If I measure across this, it will be V2. If I measure across this, this will be V3. And then, so that will be is equal to
battery potential. So battery potential will be is equal to V1 plus V2 plus V3. ఇక్కడ ఏం చేయొచ్చు, Q is same, Q1 is equal to Q2 is equal to Q3, that you can write as Q. But V is equal to V1 plus V2 plus V3 and so on. So from here, so V is equal to V1, I can write here Q is equal to CV, that is C1 V1, this Q is equal to C2 V2, this Q is equal to C3 V3, and then so V1 place లో ఏం పెట్టచ్చు మనం, Q by C1, Q by C1, V2 place లో ఏం పెట్టచ్చు నేను, Q by C2, Q by C3, and then so Q ని కిందికి తీసుకురండి. సో V by Q is equal to 1 by C1 plus 1 by C2 plus 1 by C3, and then సో ఇది మళ్ళీ యాజ్ యూజువల్గా ఈక్వలెంట్ సర్క్యూట్ కనుక మనం డ్రా చేయగలిగితే, దిస్ ఇస్ ద సేమ్, దిస్ ఇస్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ V plus Q minus Q, equivalent capacitance. This is the C equivalent. Okay na? So then ikkada em rayachchu manam, Q is equal to C equivalent into V ani rayachchu. So appudu ikkada substitute chesthe em vastundi naku 1 by C equivalent vastunda. So 1 by C equivalent will be is equal to 1 by C1 plus 1 by C2 plus 1 by C3. So in general, if n number of capacitors are connected, so in general ఏమవుతుంది, 1 in series combination, CS series combination. So 1 by C1 plus 1 by C2 plus 1 by C3 plus and so on. If all are equal, suppose the special case, suppose n connected, C1 is equal to C2 is equal to C3 is equal to C4 and so on, Cn, let's say C, n are connected. అప్పుడు ఏమవుతుంది, 1 by C plus 1 by C plus 1 by C plus 1 by C అంటే n by C, అంటే అప్పుడు సిరీస్ కాంబినేషన్లో ఏమొస్తుంది, C by n. ఓకేనా? సో దిస్ ఈజ్ సింప్లీ ద సిరీస్ కాంబినేషన్. ఓకే, నో ఏం లేదు, జస్ట్ మీకు ఇది గుర్తుపెట్టుకో అంతే. చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి, పొటెన్షియల్ డివిజన్ అనేది ఎలా జరగాలి, దర్ ఇస్ ఎ చార్జ్ ఈక్వల్ అనాలి. So charge is equally distributed, but potential distribution is there unequally, but their sum will be is equal to V of the battery. Okay na? అంటే ఇలా ఎలా కూడా అర్థం చేసుకోవచ్చు. లెట్స్ ఇట్ ఈస్ సెండింగ్ ద ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, వాట్ ఎవర్ ఇట్ మే బి బ్యాటరీ. సమ్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ హియర్, సమ్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ హియర్, సమ్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ హియర్. సో of course loss is also there. So amount of energy it is sending is equal to loss plus energy stored in the capacitors. Okay, అలా కూడా చేసుకోవచ్చు. So here we assume that losses are not there, no resistors, loss లేదని అనుకుంటాం మనం అంతే.